తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు మురళి గారు? ఫైన్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మ. మీకు అండ్ అందరికీ కూడా పరాభావ నామ సంవత్సర శుభాశీస్సులు. చాలా అద్భుతంగా మీ ప్రొడిక్షన్స్ ని అందిస్తూ ఉంటారు. చాలా మ్యాచ్ అవుతూ ఉంటాయి మీరు ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్స్ ఓవర్ ఎ పీరియడ్. ఒక 3 years నుంచి మన జర్నీ మనం చూసుకుంటే మీరు ఇచ్చినవి నా నుంచే కాదు, జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది. గురుగారు కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేశారు, ఇట్లనే ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పిన వాళ్ళు, లేకపోతే ఈ ఇబ్బంది నుంచి మేము బయటపడ్డామని చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో దీని కారణంగానే ఇక ఈ ఉగాది రాశి ఫలాలు కూడా మీ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ముందుగా మేషరాశి వారికి శ్రీ పరాభావ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మ. మేషరాశి వారు అనగానే వాస్తవానికి కూడా మనకు ఈ యొక్క అశ్విని నక్షత్రము, అదేవిధంగా భరణి, కృత్తిక, అకుటోపాదము, ఇదంతా ఫైర్ బ్రాండ్స్ మొత్తం ఇవన్నీ కూడా. అశ్విని వారు రాగానే వారిని చూస్తే అర్థమైపోతుంది వీరు అశ్విని వారా అన్నట్టుగా వారి ప్రవర్తన కానీ లైక్. ఇక భరణి ఆల్సో భరణియే, ఇక కృత్తిక కూడా కృత్తికానే. అంటే ఎందుకంటే వీరి ముఖంలో కానీ వీరి పనిలో కానీ ఒక ఫైర్ అనేటువంటిది కనబడుతుంది. ఇక కొంచెము తొందరగా పనులు కావాలని కానీ, చంచలంగా వీరి మనస్తత్వంతో, అదేవిధంగా కొంత ఈగో ఫీలింగ్తో, కొంత మాటలు అనేటువంటివి వీరికి బుధుడు కనుక వీరి జాతకంలో అద్భుతంగా ఉంటే చాలా అద్భుతంగా వీరి జీవితం అనేటువంటిది ఉంటుంది. వీరిని పిలవకున్నా పర్వాలేదు కానీ పిలిచి అవమానపరిస్తే మాత్రం తట్టుకోలేరు. ఏదైనా ఉంటే సమయం రాకపోదా అనే విధంగా ఉంటారు. సుమారుగా వీరికి వివాహం కాకముందు వీరి జీవితం వేరే ఉంటుంది, వివాహం అయిన తర్వాత వీరి జీవితం వేరే ఉంటుంది. ఇది 100% రాసి పెట్టుకోవచ్చు ఈ మేషరాశి వారికి ఎవరికైనా కూడా. ఇందులో ముఖ్యంగా ఏతో మొదలయ్యేటువంటి పేర్లు, ఎల్తో మొదలయ్యేటువంటి పేర్లు అంటే ఆనంద్, అనూష, అఖిల, లైక్ ఏదైనా, లక్ష్మణు, లక్ష్మి, లవన్, లక్ష్మిక, లైక్ ఏదైనా కావచ్చును. ఈ రిలేటెడ్ ఉండేటువంటి పేర్ల పైన కానీ, ఈ రిలేటెడ్ ఉండేటువంటి దేశాలు కానీ, ఈ రిలేటెడ్ ఉండేటువంటి పరిస్థితులలో కానీ గత 2024 ఆగస్టు నుంచే వ్యవస్థ బాగా లేదు. 2024 ఆగస్టు నుంచే వ్యవస్థ బాగా లేదు అనేటువంటి విషయాన్ని 2025 జూన్, జూలై, ఆగస్టు మ్యాక్సిమం మార్చ్ టు జూన్, జూలై లోపు పరిగణనలోకి వీరు తీసుకున్నారు. అంటే ఎవరు? మేషరాశి వారు. ఈ ఏ అక్షరంతో కానీ ఎల్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్ల వారు కానీ, మేషరాశి వారు కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కాలో చెయ్యో విరగడం కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, లైక్ వివాహం జరిగింది లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, ఏది సెట్ కాకపోవడం, వివాహం జరిగినా అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. ఈ మేషరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వీరిని అర్థం చేసుకోవడానికి సుమారుగా ఒక 3-4 సంవత్సరాల టైం పడుతుంది. ఒక కొడుకో కూతురో పుట్టిన తర్వాత భార్యాభర్తలలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ వీరికి చెప్పకుండా ఏ పని చేయొద్దు అనేటువంటి భావన ఉంటుంది. ఇది మాత్రం గ్యారంటీ. మరి అలాంటి మేషరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది ఇబ్బంది పెడుతుందా లేదా అనేటువంటిది వారి వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ నడిచే దశ అంతర్దశలలో ఏమైనా కాస్త ఇబ్బంది కలిగించే దశలు ఉన్నాయి అని అనుకునేటువంటి తరుణంలో మాత్రము ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే గురుబలము అద్భుతంగా ఉంది. కానీ ఈ సంవత్సరం ఏమిటి అంటే ఈ పరాభావనామ సంవత్సరంలో గురువు 4వ ఇంటికి రావడం ద్వారా సుమారుగా ఈ పరాభావనామ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్స్ పై ఫోకస్ చేయడం కానీ, గురువు పుష్యమి నక్షత్రంలోకి మనకు సుమారుగా ఆగస్టు 4వ తారీఖు రావడం జరుగుతున్నది. ఈ వచ్చిన తర్వాతనే ఇక్కడి నుండి సుమారుగా 6 నెలల లోపు ల్యాండ్ కొనడం కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కానీ, లైక్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని వేరే బిజినెస్ వైపుగా నేను వెళ్తాను కానీ, లేదా వేరే ఉద్యోగ ప్రయత్నాలు అంటే మళ్ళీ ఉద్యోగం అంటే వేరే, బట్ బిజినెస్ రిలేటెడ్ మాత్రం ఇప్పుడు ప్రయత్నం వద్దు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే బాగుంటుంది మేషరాశి వారికి అనేటువంటిది గ్రహించుకోండి. మళ్ళీ ఈ సమయంలో ఇప్పుడు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ మీకు సుమారుగా 2028, 29, 30లో సుమారుగా డబుల్ త్రిబుల్ అయి కూర్చుంటుంది. ఇవాళ మీరు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు,
ఈ 2028 2029 వరకు సుమారుగా అది 40-50 లక్షలు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇది అద్భుతమైన సమయము, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. విదేశీ ప్రయాణాలకు మాత్రము కొంతమేర అత్యంత మైనస్ వాతావరణంగానే ఉన్నది విదేశీ ప్రయత్నాలు. ఇప్పుడు ఏ అక్షరము అనుకుంటే అమెరికా రిలేటెడ్ చూసుకుంటే గత 2024 ఆగస్టు నుంచి కూడా వ్యవస్థ బాగాలేదు. అక్కడ ఉండే వారికి కానీ ప్రజెంట్గా ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి కాల్ ఎక్కువ యుఎస్ఏ నుంచే మా జాబ్ ఏమిటి అనేటువంటి ప్రశ్నలే ఉన్నది. కనుక వారికి ఇంకా ఇబ్బందికరమైన సందర్భాలే ఉన్నవి రాబోయే రోజులలో. మరొక విషయం ఏమిటి అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ఎవరైతే కన్సీవ్ అయినారో అయ్యేటువంటి అంటే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి 2027 ఈజ్ బెటర్. 2026 అయితే బలం చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలలో స్త్రీలకు వివాహం చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా 1-2 సార్లు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఈ మేషరాశి వారికి రాబోయే ఈ 2026 ఆగస్టు తర్వాత నుండి కొత్త పనులు కానీ, ఆగస్టు తర్వాత నుండి మళ్ళీ 2027 ఆగస్టు లోపు ప్రదేశ మార్పులు, ఏమైనా గృహోపకరమైనటువంటి వస్తువులు కానీ, గృహానికి సంబంధించి కానీ, కార్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ తీసుకునేటువంటి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. ఏది ఏవైనప్పటికీ కూడా ఇది గోచారము అనేటువంటిది గమనించుకోవాలి. గ్రహచారము అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము కానీ, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని కొన్ని గ్రహాలు అనేటువంటివి ఉంటుంది. మనకు నడిచే దశ అంతర్దశలు కనుక అద్భుతంగా ఉన్నాయి అని అనుకున్నట్టు ఆ సందర్భాలలో తప్పకుండా యోగము అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ మేషరాశి వారు వీరికి అదృష్ట సంఖ్యలు కానీ లేకపోతే ఈ అంటే సంవత్సరం పొడుగునా కూడా వీళ్ళు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి కలర్స్ అటువంటివి ఏమైనా ఉన్నాయండి? తప్పకుండా ఉంటాయమ్మా. వీరు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరికి తప్పకుండా కూడా నెంబర్ 1, నెంబర్ 9, అదేవిధంగా 17, 27, 33 వీరికి యోగంగానే ఉంటుంది. ఏది మనము వీరికి గ్రాచారం లేదు, జస్ట్ గోచార రీత్యా చెప్తున్నాం. అదే వారు జన్మించినటువంటి సంఖ్య ఒకవేళ 8వ తారీఖు అయింది అనుకోండి, వారికి వేరే రకంగా ఉంటుంది. వన్ సెట్ కాకపోవచ్చు. కనుక మాకు జాతకం ఉంది, మేము జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక లక్కీ నెంబర్, లక్కీ కలర్ అనేటువంటిది మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వీరికి కోపం వచ్చిన ఎడల అధికంగా అరుస్తూ కానీ, కేకలు వేస్తూ కానీ, కొంత ఇదొకటి మైనస్. వీరికి అరవడం కానీ, కేకలు వేయడం కానీ వేయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మేషరాశి వారు. ఇంకా మకర రాశితో పెళ్లి అనేటువంటిది వీరికి వద్దు. మేషరాశి వారు, ఈ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అనేది కూడా ఉంటుందా? అంటే ఈ సంవత్సరమేనా లైఫ్ టైం? ఇక నేను చెప్పాను ఓవరాల్ గా. అబ్బా, అద్భుతమైన పాయింట్. మకర రాశితో మేషరాశి వారికి వివాహం సెట్ కాదు, ఇది బాగా గమనించుకోండి. అదే విధంగా వీరికి చంద్రుడు, అదేవిధంగా కుజుడు, గురువు, రాహువు యొక్క దశలు వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదండి చంద్రుడు, కుజుడు, రాహువు దశలు వీరి జన్మజాతక రీత్యా ఈ దశలు అంతర్దశలలో ఏదన్నా ఒక యోగం ఏర్పడుతుంది. కుజుని దశ వచ్చినప్పుడు వివాహం జరగడము, రాహు దశ వచ్చినప్పుడు సెట్ అవ్వడము, గురువు దశ వచ్చినప్పుడు ఏదైనా మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం లభించడాలో, ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. ఇంకా కొంత అన్నీ బాగానే చెప్తున్నాం, కానీ కొన్ని విషయాలు వారు పాటించాలి. పొద్దున్నే నిద్ర లేవకుండా ఉండడం కానీ, సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవకుండా ఉండి, అదేవిధంగా ఎప్పుడూ కూడా జరగని పనుల కోసము ఇది జరుగుతుంది అని ఊహించుకుంటూ మొద్దుగా ఉండడం ధర్మం కాదు. లేజినెస్, కోపంతో అందరిపై అరవడం కావచ్చును. అదేవిధంగా మనకు స్త్రీలను గౌరవించడం సంప్రదాయం, అగౌరవపరిచినా కూడా మేషరాశి వారికి చాలా మైనస్ ఉంటుంది. ఇంకా సమయాన్ని ఎప్పుడూ మేషరాశి వారు వృధా చేయొద్దు, ఇది బాగా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇంకా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఎరుపు రంగు కావచ్చును, అదే విధంగా నారింజ రంగు కావచ్చును, వీరికి మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇక తలకు సంబంధించింది కానీ, మైగ్రేన్ కానీ, భుజాలకు సంబంధించింది కానీ, కొంత మెదడుకు సంబంధించినవి కొంత అప్పుడప్పుడు వీరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది ఈ యొక్క
మేషరాశి వారు. జాగ్రత్త తీసుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి Yeah. ఆరాధన కావచ్చును, మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిమిత్తం పాలను మీరు సమర్పించినటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా నెలలో ఒకసారైనా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కావచ్చును. సంవత్సరంలో ఒక్కసారైనా కూడా కొల్హాపూర్ లక్ష్మీ అమ్మవారు కానీ, చార్మినార్ అమ్మవారిని కానీ దర్శించినా మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. రాబోయే రోజులలో ఇంకా వివాహం కానీ, సంతానం కానీ, లేదా విద్య కానీ, మా కొడుకు అయ్యో ఎక్కడ ఉన్నాడు అని కానీ, లేదా ఎవ్రీథింగ్ ఏదైనా మీకు ఉన్నట్టయితే వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశను చెక్ చేసుకొని మరి యోగదాయకంగా ఏమున్నది, ఏది మైనస్ అన్నది అని చర్చించుకొని చక్కగా ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేది మీ డైరీలో రాసి పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. మేషరాశి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను డెఫినెట్ గా కన్సిడర్ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ప్రశాంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మురళి గారు, నమస్కారం. మహాదేవ.